హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ. ఈరోజు వీడియోలో మిర్చి బజ్జీ తోటి ఆలూ స్టఫ్డ్ మిర్చి ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మిర్చి ఫ్రై పప్పు, సాంబార్, రసం వంటి వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఈ మిర్చి ఫ్రైని చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఉడికించుకున్న 2 బంగాళదుంపల్ని తీసుకొని స్మాషర్తో కానీ లేదంటే చేత్తో కానీ ఇలా స్మాష్ చేసుకోండి. తరువాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు, కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బజ్జీ మిరపకాయలను తీసుకొని చాకుతో ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్పూన్తో లోపల ఉన్న గింజలు మొత్తాన్ని తీసేయండి. ఇలాగే మొత్తం మిర్చీలన్నింటికి గింజలను తీసేసుకోవాలి. తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలూ మిశ్రమాన్ని ఈ మిర్చీలలో స్టఫ్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని మిర్చీలలో ఆలూని స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న మిర్చీలను ఇందులో వేసుకోండి. ఇలా మిర్చీలను వేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం వలన మిర్చీలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మిర్చీలు అనేవి 2 వైపులా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మీకు గనుక ఈ స్టఫ్డ్ ఆలూ మిర్చి ఫ్రై నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఎస్వీఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.